భారత సైన్యం సరికొత్త రోబోటిక్ ఆయుధాలను సమకూర్చుకుంటుంది. ఇటీవల ఆర్మీ తన ఆయుధ సంపత్తిలోకి 100 రోబోటిక్ మ్యూల్స్ ప్రవేశపెట్టింది. ఢిల్లీలోని కర్తవ్యలో జరగనున్నటువంటి గణతంత్ర దినోత్సవ పరేడ్ రిహార్సల్స్లో భాగంగా తుపాకులు మార్చిన రోబోటిక్ డాగ్లను ఆర్మీ ప్రదర్శించింది. 4 కాళ్లు కలిగి ఉండే ఈ రోబోలను తొలుత ఐపీఎల్లో వినియోగించగా అందరి దృష్టిని ఆకర్షించాయి. తాజాగా ఆ రోబోటిక్ డాగ్లకు రైఫిళ్లు అమర్చి సైన్యం రిపబ్లిక్ డే పరేడ్లో ప్రదర్శించనుంది. అనకాపల్లి జిల్లాలో అంబులెన్స్కు త్రుటిలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. చెన్నై నుండి వైజాగ్ హార్ట్ పేషెంట్ను తీసుకెళ్తున్న